కీర్తనల గ్రంథములో 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 5 వచనాలను గురించి వాటికి వివరణ ఈరోజు మనం నేర్చుకుంటాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 5 వచనాలు మన ప్రియులు రాజు గారు చాలా స్పష్టంగా దాన్ని మనకు చదివి వినిపించారు. ఇక్కడ ఉన్నటువంటి 5 వచనాలు కూడా మీ బుక్లో ఆ వచనం వివరిస్తున్నప్పుడు ఆ పదాల యొక్క అర్థాన్ని కూడా మనం రాసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫస్ట్ ఈ అధ్యాయాన్ని మనం విభజించి నేర్చుకుంటే మొదటి అధ్యాయంలో ఈ కీర్తన రాసిన వ్యక్తి ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు, ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏం ప్రశ్న? నీ గుడారముల అతిథిగా ఎవడుంటాడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవడు నివసిస్తాడు? ఇది దావీదు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎవరిని అడుగుతున్నాడు? యెహోవా, నీ గుడారముల అతిథిగా ఎవరుంటారు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరి నివాసం ఉంటారు అనేది ప్రశ్న. ఈ వాక్య భాగమందు మొదటి వచనంలో ప్రశ్న ఉంది, రెండో వచనంలో దాని సమాధానం ఉంది. ఎవరి నివాసం ఉంటారు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడుచుకొనొచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అన్నాడు రాయబడింది. అంటే దేవుని గుడారముల అతిథిగా ఎవరుంటారు, పరిశుద్ధ పర్వతం ఎవరి నివాసం ఉంటారు అనేటువంటి మొదటి వచనంలో ప్రశ్న అయితే, రెండో వచనము దానికి సమాధానం చెప్పబడింది. ఎవడైతే యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడుచుకుంటాడో, అలాగే హృదయపూర్వకంగా నిజం పలుకుతాడో వాడే అక్కడ అతిథిగా ఉండగలుగుతాడు అని. ఇంకా 3, 4, 5 వచనాలలో నీతి కలిగి ఉండటమంటే, యథార్థంగా ఉండటమంటే, నిజం పలకటం అంటే వారి స్వభావాన్ని గురించి మాట్లాడాడు. 1 ప్రశ్న, 2 సమాధానం. ఆ సమాధానము ఎవరికి అర్హత కలిగి ఉంటారో వాళ్ళ యొక్క అర్హతలను గురించినటువంటి విషయాలు ఇందులో ఈ 5 వచనాలలో మనం చూస్తాం. 3 వచనాల్లో అర్హతలు, 2వ వచనంలో సమాధానం, మొదటి వచనంలో ప్రశ్న. 3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దీని లోతుగా మనం పదం వైజ్గా దాన్ని మనం మాట్లాడుకుంటూ ధ్యానించుకుంటూ వస్తే, ఎందుకంటే ఇది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి దీవెనకరమైన వచనం. ఇంత దీవెన అనేది మనం కూడా పొందాలి అంటే ఒక్కొక్క పదాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుంటూ వస్తే, ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి పదం ఏంటి? యెహోవా అనేటువంటి పదం ఉంది. ఫస్ట్ గ్రంథకర్త అయినటువంటి దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నాడంటే యెహోవాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న వ్యక్తిని బట్టి ఆ మాటలకు విలువ ఉంటుంది. మాట్లాడుతున్న వ్యక్తిని బట్టి మాట్లాడే వ్యక్తి కూడా ప్రవర్తన సరిగా ఉంటుంది. ఇప్పుడు మనతో పిల్లలు మాట్లాడుతున్నారని ఎలా వింటాం? అలా కాదు, మీ పైన అధికారి మాట్లాడుతుంటే ఎలా ఉంటాం మనం? ఇప్పుడు రాజారామ గారు అర్జెంటుగా బయటికి వెళ్ళారు, ఫోన్ వచ్చింది అంటే, ఇప్పుడు అంత బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారంటే సరదాగా తన కొలిగ్సుకునేటువంటి వాళ్ళు, జోకులుగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు, ప్రయోజనం లేనటువంటి వాడు ఫోన్ చేస్తే బయటకు పెడతారా? అంటే ఒక మాటకి విలువిచ్చామంటే ఆ మాట్లాడే వ్యక్తిని బట్టి ఆ మాట్లాడే దానికి మనం ఇచ్చే ప్రాధాన్యత ఆధారపడి ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే యెహోవా. యెహోవా అనగా హిబ్రీ భాషలో దాని అర్థం ఏంటి, గ్రీకు భాషలో దాని అర్థం ఏంటి, ఈ పదం ఎలా వచ్చింది అనేటువంటి అంత డీప్గా మనం వెళ్ళక్కర్లేదు. కానీ కనీసం యెహోవా అంటే అర్థం ఏంటో తెలియకపోయినా అసలు యెహోవా అంటే ఆయన స్వభావం మనకు తెలియాలి. దేవుడు, సైన్యాధిపతి యెహోవా అనే పదం వాడుతున్నామంటే ఆ పదం వాడేటప్పుడు ఆయన స్థితి, ఆయన స్వభావం మన దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలండి. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో చాలామంది ఈ దేవుని పదం వాడేటప్పుడు, లేకపోతే సైన్యాధిపతి యెహోవా అనే పదం వాడేటప్పుడు
ఆ పదము వాడుతున్న వ్యక్తి లేక ఆ పేరు కలిగిన వ్యక్తి యొక్క గొప్పతనం తెలియక వాడి అది కూడా పాపముగా చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకున్న 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞ. ఇప్పుడు మళ్ళీ 1వ తరగతిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అనే పదం అక్కడ. అంటే ఆయన పేరు ఎందుకు పదే పదే వాడకూడదన్నాడు? ఆ పేరు సమయంలో వాడితే ఎంత శక్తి ఉంటుందో, సందర్భము కాని టైములో వాడితే అంతే ప్రమాదం ఉంటుంది. అగ్ని కంటే శక్తివంతమైంది దేవుని యొక్క నామం. ఇప్పుడు అగ్నిని ఎప్పుడు వాడాలో అప్పుడే మనం వాడాలి. అన్ని సమయాల్లోనూ వాడామనుకో ఏమవుతాం? వెలిగించి ఆ దీపమే మనల్ని దహించడానికి కూడా కారణమవుతుంది. యెహోవా నామమున ఈరోజు మనము ఈ శుక్రవారం బైబిల్ తరగతికి మనం వచ్చామంటే నన్ను బట్టి మీరు రాలేదు, మిమ్మల్ని బట్టి నేను నిలబడలేదు. అందరము కలిసి యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని బట్టి మనం అందరం ఈ స్థలానికి వచ్చాం. వచ్చిన మనకి యెహోవా నీ నామం ఎంతో పరిశుద్ధమైనది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని పాటలు పాడుతున్నాము. కానీ ఆ పదం లేక ఆ పేరు కలిగిన వ్యక్తి యొక్క స్వభావం పూర్తిగా ఎరిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. యెహోవా అనగా బైబిల్లో ఈ యెహోవా అనే నామాన్ని గురించి దేవుడు తనకు తానుగా ఒక వివరణ ఇచ్చాడు. చూడండి, పాత నిబంధన భాగమందు నిర్గమాకాండం మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భం. ఇశ్రాయేలులు ఐగుప్తు చెరలో ఉన్నారు. చెరలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించడానికి మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు మోషే ఆయన్ని అడిగినటువంటి ఒక ప్రశ్నని ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాము. ఆ ప్రశ్న ఏంటి? 11వ వచనం చూడండి, మళ్ళీ చదువుతాను. మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపారని వారితో చెప్పగా అన్నాడు ఇక్కడ. అంటే ఈ వాక్య భాగమందు ఎవరికి ఎవరిని గురించి పరిచయం చేయాలని వచ్చి వచ్చింది తెలుసా? ఇశ్రాయేలీయులకే. అసలు మాట్లాడితే ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు. అబ్రహాము సంతానం వచ్చినటువంటి వాళ్ళు, యాకోబు సంతానం వచ్చినటువంటి వాళ్ళు, 12 గోత్రాలుగా ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళకే దేవుని నామం పరిచయం చేయవలసి వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళకే ప్రార్థన చేసే వ్యక్తిని గురించి పరిచయం చేయవలసిన అవసరం వచ్చింది ఇక్కడ. అందుకే మోషే ఏమన్నాడంటే, నేను వెళ్ళి దేవుడు పంపించాడంటాను, కానీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే దేవుడు పంపించాడు అంటే అసలు ఆ దేవుడి పేరేంటో చెప్పమంటారు వాళ్ళు. ఆ దేవుడి పేరేంటని అడిగితే మరి నేను దానికి ఏం సమాధానం చెప్పాలి? నీ పేరేంటి అని దేవుణ్ణి అడిగాడు మోషే. అప్పుడు ఆయన తన స్వభావం గురించి తన పేరు గురించి అక్కడ ప్రస్తావించిన దాన్ని ఇప్పుడు మనం గ్రహించడం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను అనే పదం ఉంది. అంటే యెహోవా అనగానే అర్థము మాత్రము కాదు, కానీ ఆ అర్థముతో పాటుగా యెహోవా అంటే ఎవరంటే, యెహోవా అంటే ఎవరిక్కడ? ఒకటి ఉన్నవాడును అనువాడునై ఉన్నాడని అర్థం. ఇప్పుడు మళ్ళీ యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అంటే ఏదైనా కొట్లాట జరిగిందనుకో, అక్కడ రాజారాం గారు కూడా ఉన్నారు అంటారు.
అలా ఉంటాడా దేవుడు? దెబ్బలాడిగాడా? లేదు, బాగా కలిసి వచ్చింది, రొయ్యల చెరువు బాగా లాభం వచ్చింది, మంచి కోటీశ్వరుడు అయ్యాడు, వాడిని కూడా ఏమంటారు? ఉన్నవాడు అంటారు. దెబ్బలాట్లో సాక్షిగా ఉన్నవాడా? ఐశ్వర్యములో డబ్బులు ఉన్నవాడా? ఉన్నవాడు అంటే ఏంటి? ఉన్నవాడు అనగా, ఉన్నవాడు అనే దాంట్లో ఉన్నవాడు అని మీరు ఎవరెవరికి ఏ సందర్భాల్లో వాడతారో అన్నీ వర్తిస్తాయి ఆయనకి. ప్రతి స్థలములో సాక్షిగా ఉన్నవాడు ఆయనే. ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరులందరికంటే కూడా ఉన్నవాడు కూడా ఆయన. ఏమంటాం మనం? మహదైశ్వర్యము గలవాడు, ఐశ్వర్యవంతుడు, మహదైశ్వర్యము గలవాడు. ఇంకొకటి, ఉన్నవాడు అంటే ప్రతి స్థలములో కూడా ఉన్నటువంటి వాడు. ఇంకా ఉన్నవాడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవరూ చేయలేదు, స్వయంభవుడుగా తనకు తానుగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వెళుతున్నామని అంటే మనం వెళుతున్న వ్యక్తి ఇలాంటి వాడు అని గ్రహించే వస్తున్నామా? ఇలాంటి వాడు అనగా ఉన్నవాడు, తనకు తానుగా ఉన్నవాడు ఆయన. ఆయన ఎవరూ చేయలేదు, ఆయన ఎవరికి భయపడడు, ఆయన ఎవరికి లోబడడు, ఆయనకి ఎవరితో రికమెండేషన్ చేసినా పని చేయదు. ఆయనకంటే పైవాడు ఎవడో కూడా లేడు. ఆ తర్వాత ఉన్నవాడు అంటే ఆయనకంటే గొప్ప ఐశ్వర్యం గలవాడు లేడు, ఆయన ఇవ్వలేకపోతే ఇంకెవరో కూడా ఏది ఇవ్వలేరు అని స్వభావం కలిగి వస్తున్నామా? ఆయన ఇవ్వలేకపోతే ఎవడు ఇవ్వలేడు, ఆయన ఎవడో చేయలేదు కనుక ఆయన ఎవరికి కూడా భయపడడు. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రతి స్థలములో కూడా ఉన్నవాడు. ఇది గ్రహిస్తే దేవునిని స్తుతించడానికి, ప్రార్థించడానికి వచ్చే మనకి భయం వేస్తుందండి. ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, మళ్ళీ నాకు 9 గంటలకు ఒక క్లాస్ ఉంది, సేవకుడే. మా స్థానిక సంఘంలో సభ్యులు ఎలా అయిపోయారంటే మా సువర్ణ అంటుంది అని అసలు టాపిక్ అది చెప్పాలంటుంది. అది విని అంటే స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటే ఆయన అడుగుతున్నాడు. సువర్ణ అంటుంది అది చెప్పాలి అసలు ఇక్కడ అంటుంది. అక్కడంట జనానుగూడలో ఏమడిగాడంటే, మా మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారంటే వారం అంతా ఎన్ని పాపాలు చేసినా ఆదివారం ప్రార్థనకు వస్తే పాపాలు పోతాయని ఒక నమ్మకంలో ఉంటున్నారంట. అసలు వాళ్ళు చేసేటువంటి పనులు నాకు తెలిసి నేను చెప్పలేకపోతున్నాను, మీకు 9 గంటలకు ప్రశాంతంగా చెప్తానన్నాడు. వాళ్ళు చేసిన పాపాలు చెప్పొద్దు కానీ అలాంటి వారిని ఎలా హెచ్చరించవచ్చో నేను నీకు చెప్తానని చెప్పాను నేను. అంటే కొంతమంది ఇలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళగా ఉండి ఎలా ఉంటున్నారంటే యెహోవా ఉన్నవాడు అంటే మందిరంలో మాత్రమే ఉండేవాడు అని ఆలోచన ఉందండి. కానీ ఇదే కీర్తనకారుడు ఏమన్నాడో చూడండి, 119వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 119 కీర్తన 7, 8, 9 వచనాలు ఇవి మనం చదువుకుని దాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకొని అప్పుడు మనము పరిశుద్ధమైన దేవునిని యెహోవాని ఉచ్చరించడానికి మనం ధైర్యం వహించాలి. ఏముంది అక్కడ చదవండి 3 వచనాల్లో. ఒక్క నిమిషం. 139వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంకి ఎక్కిన నీవు అక్కడున్నావు, నేను పాతాళ ముందు పండుకునేను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతం నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించి. ఈ వాక్య భాగములో ఉన్నవాడు అనే పదములో దావీదు గారు ఒకసారి ఎక్కడున్నాడో చూశాడంట. ఎక్కడున్నాడని చూస్తే అక్కడ ఏం రాయబడింది? ఆకాశములోకి వెళ్ళిపోదాం అనుకున్నా అక్కడ కూడా ఆయన ఉన్నాడట, పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన ఉన్నాడట, సముద్ర భూ దిగంతములోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన ఉన్నాడట. అంటే ఆయన లేని స్థలము లేదు. ఏం లేదు? ఆయన లేనటువంటి స్థలం అనేది లేదు. దీనికి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఇది చెప్పడానికి ఇబ్బందికరంగా ఉన్న అవసరం కాబట్టి చెప్తున్నాను. ఏమన్నాడంటే, ప్రతి చోట దేవుడు ఉంటాడు అంటే అసలు ఆయన దేవుడే కాదన్నాడు. ప్రతి చోట
దేవుడు ఉంటాడంటే అసలు ఆయన దేవుడే కాదన్నాడు. మీకు అర్థమవడం కోసం మాత్రమే, వేరే కాదు. ఎందుకు కాదు అంటే ప్రతి చోట ఆయన ఉండటం తప్పు కదా అన్నాడు. ఏం తప్పు అంటే ఇప్పుడు వివాహమైనటువంటి భార్యాభర్తల మధ్య ఆయన ఉండటం తప్పు కదా, అక్కడ ఉండటం ఆయన తప్పు కదా అన్నాడు. అది తప్పేనా? అది తప్ప? దానికి బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటంటే, లోక సంబంధంగా దేవుళ్ళు అనబడేటువంటి వాళ్ళు ఈ శారీరకమైన సంబంధాన్ని బట్టి బలహీనమయ్యి పాపం చేశారేమో కానీ, దేవుడు అంటే శారీరక వాంఛలకు, శారీరక కోరికలకు అతీతుడైనటువంటి వాడు, వాటన్నిటి విషయంలో జయించినటువంటి వాడు. ఆయన ఎక్కడ ఉన్నా అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది తప్ప అక్కడ ఆయన ఉంటానికి కుదరదు అనేది లేదు. ఆయన మనిషి కాదు, ఆయన వీటన్నిటి మీద కూడా అతీతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక ప్రతి స్థలములోనూ దేవుడు ఉంటాడు, ప్రతి విషయమును కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రధానంగా గ్రహించవలసింది ఏంటంటే, ఆయన ఉన్నవాడు అంటే నీవు ఎక్కడున్నా ఆయన ఉంటాడు. కింద ఉంటాడు, నువ్వు కూర్చున్నా అక్కడ ఆయన ఉన్నాడు, నువ్వు లేచినా అక్కడ ఉన్నాడు, నువ్వు పండుకున్నా అక్కడ ఆయన ఉన్నాడు, నీవు నడిచినా ఆయన నీతో పాటు ఉన్నాడు. ఇలా నీవు చేసే ప్రతి స్థలములోనూ దేవుడు ఉన్నాడంటే ఒక అబ్జర్వ్ చేయండి. మీరు పొద్దున్న సాయంత్రం దాకా ఫోన్ ఎన్నిసార్లు చూశారో, మీరు చూసినవి ఏం చూశారో నాకు తెలియదు, కానీ మీతో పాటు ఎవరు చూస్తూ ఉంటారో తెలుసా? అప్పుడు ఏం చూస్తాం మనం? ఏం చూస్తాం మనం? ఇటువరకు ఇప్పుడు మా అభి ఇటువరకు చేసేది మా అభి కరెక్ట్గా నేను కానీ మమ్మీ దానికి వెళ్ళేటప్పుడు గేమ్ మార్చేసి ఏదో మ్యాథ్స్ లేకపోతే ఏదో చూస్తూ ఉండేది. కానీ ఫోన్లో అప్పుడు ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందనుకోండి, మార్చిన వెళ్ళిదాన్ని ఒకసారి బ్యాక్ కొడితే అంతకుముందు హిస్టరీ అంత ఏమవుతుంది వచ్చేది కదా. అంటే అంతకుముందు 10 నిమిషాల ముందు చూసిన హిస్టరీ వచ్చేది ఫోన్లో, కానీ దేవుడికి సంవత్సరం హిస్టరీ అంతా వచ్చేది కదా. అప్పుడు నువ్వు ఫోన్ చూసేటప్పుడు దేని దృష్టిలో పెట్టుకుని చూడాలి? నేను పెట్టుకుని దేవుని దృష్టిలో నేను చూసేది కూడా దేవుడు చూస్తున్నాడు, నేను కూర్చున్న ప్లేస్ కూడా దేవుడు చూస్తున్నాడు, నేను నడిచే ప్లేస్ కూడా దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడే మాటలు కూడా దేవుడు వింటున్నాడు. ఇప్పుడు ఈ వారం ఆదివారం మొదలుకొని శుక్రవారం దాకా ఎక్కడెక్కడ కూర్చుని ఏం మాట్లాడామో దేవుడికి తెలుసు, ఏ ఏ విషయాల్లో ఏం చూసామో దేవుడికి తెలుసు, ఎవరితో నడిచామో దేవుడికి తెలుసు, ఎలా మాట్లాడామో దేవుడికి తెలుసు. ఇవన్నీ తెలిసిన మనం ప్రార్థనకు వచ్చి ముసుకేసుకుని సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రార్థన చేస్తే ఇవన్నీ తెలిసిన ఆయన ఏమనుకుంటాడు? మనకు బిరుదు ఏంటి తెలుసా? మహానటి అంటాడన్నమాట. ఏమనటి? మామూలు నటి కాదండి. అది దృష్టిలో పెట్టుకొని మన ప్రార్థన ఉండాలి. ఇవన్నీ అర్థమైనప్పుడు ఫస్ట్ ఏం చెప్తాం మనం? ఇప్పుడు మా అబ్బాయి ఏదో తప్పు చేశాడు, అది నాకు తెలియకపోతే వాడి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. తెలిస్తే చాలాసార్లు వాడు ఏదైనా చేస్తే కనుక మాకు తెలియకపోయినా తెలుసు అనుకుంటే వాడి బిహేవియర్ వేరుగా అర్థమైపోద్ది. మాకు గుమ్మం కాడి నుంచి రాడు, తలుపు పట్టుకుని ఎలా ఆడతా ఉంటారు, రారా అన్న రాడు, వీడు ఏదో చేశాడు అని డౌట్ వస్తుందండి కదా. మరి దేవుని దగ్గర ఫస్ట్ ఆయన ఉన్నాడు అంటే నీ గురించి అన్నీ తెలిసినటువంటి వాడుగా ప్రతి స్థలంలో కూడా ఉన్నాడు. అయ్యో నేను ఇది చేశాను, అది ఆయనకు తెలుసు, ఇలా మాట్లాడాను, అది ఆయనకు తెలుసు, ఇలా మోసం చేశాను, అది ఆయనకు తెలుసు, ఇలా నేను రకరకాలైన ప్రవర్తన కలిగిన ఆయనకు తెలుసు అనేది గ్రహించి అప్పుడు ఆయన పేరు ఎత్తాలంట, ఉన్నవాడు. రెండవది ఏంటి అని పెడతారంటే, ఇంకా దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ఆయన ఉన్నవాడు అంటే లేడనుకుంటారండి. ఇప్పుడు ఉదాహరణకి డబ్బు కోసం పరిగెత్తుకెళ్ళి జబ్బు తెచ్చుకుంది ఎవరు? ఆయన ఏమనుకున్నాడు? నాతో పాటు ఎవడో రాలేదు, నన్ను ఎవడో చూడలేదు, వెనక నుంచి వెళ్ళిపోయాను, వెనక నుంచి వచ్చేసాను, కాబట్టి ఎవరు నన్ను ఫాలో అవ్వలేదు, ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు. కానీ అతనితో పాటు ఎవరు వెళ్ళలేదు అనుకున్నాడు, కానీ ఎవరన్నా అతనితో పాటు దేవుడు కూడా ఉన్నాడు. ఆయన నుండి వచ్చి ఈయన చెప్పేశాడు, ఎవరికి? ఎలీషాకి చెప్పేశాడు, నువ్వు ఇక్కడే ఉన్నా కానీ నేను వెళ్ళొచ్చేసాను ఆడుతూ అన్నాడు. ఎక్కడికండి? నువ్వు ఇక్కడే ఉన్నా కానీ నేను వెళ్ళొచ్చేసే వాళ్ళతో.
కొంతమంది దొంగచాటుని వెళ్తారు చూసారా, నువ్వు తెచ్చుకో అంటారు, వాడు వెనకాల దొంగచాటు వీళ్ళు చూస్తా ఉంటారు, ఆడిదే తెస్తున్నాడా ఇంక అన్నీ తెచ్చేసుకుంటున్నాడా. దేవుడికి అలా భయమేదే కాదు, కానీ నీ వెనువెంటే దేవుడు ఉంటాడు. గెహాజీ ఎవరికి తెలియదు అనుకున్నాడు, దేవుడు తనతో ఉన్నాడు కనుక తను చేసిన తప్పును అక్కడ చెప్పేశాడు. ఇంకొక ఆయన కొత్త నిబంధనలో దాచిన విషయం ఎవరికి తెలియదు అనుకున్నారు వాళ్ళు, భార్య భర్తలు. ఎవరు వాళ్ళు? అన్నయ్య సప్పారు. అసలు ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు. ఇంకా అక్కడ బాగా నువ్వు డీప్గా వెళితే ఈ డబ్బులు 2 భాగాలు చేస్తున్నప్పుడు దేవుడు అక్కడే కూర్చున్నాడు. సపరేట్గా దీన్ని మూట కడుతున్నప్పుడు దేవుడు దాన్నే చూస్తున్నాడు. దాన్ని పట్టుకెళ్ళి పెట్టిలో పెట్టేసినప్పుడు దేవుడు దాన్ని చూస్తానే ఉన్నాడు. ఇలా అక్కడికి వెళ్ళి చాలా ధైర్యంగా ఇంతే 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 అన్నారండి. అన్నారు లేదా? కానీ అది ఎంత ప్రమాదానికి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. అలా దేవుడు మనం చేసిన పనులు చూసి వాళ్ళకలాగే స్పందించుంటే, వాళ్ళకలాగే వెంటనే తీర్పు తీర్చుంటే ఇప్పటికి మన జీవితం ఏమైపోయేది. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు, ఇది కృపాకాలం. ఏంటిది? ఆయన అధికమైన కృప చూపిస్తున్నాడు. ఇది శాశ్వతమైనటువంటి కృపాకాలం. కానీ ఈ కృప తర్వాత దేవుడు మరలా లెక్క చూసే కాలం వస్తుంది. ఆ కాలం రాకమునిపే ఈ కృపాకాలంలోనే ఆయన ఉన్నవాడు అనే దాన్ని గ్రహించినటువంటి వాళ్ళంగా మనం ప్రవర్తించేటువంటి వాళ్ళై ఉండాలి. దాచింది తెలిసిపోయింది, వెళ్ళింది తెలిసిపోయింది. ఇంకొక ఆయన అంటాడు, యోహాను సువార్త మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 47వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చూడండి. 47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని చెప్పాడండి. అసలు ఫస్ట్ టైం చూశాడు నతనయేలుని యేసుక్రీస్తు వారు. నతనయేలుని చూసి నతనయేలు గురించి ఎవరిని అడగలేదు, పరిచయం చేయమని చెప్పలేదు. నతనయేలు గారిని యేసుక్రీస్తు వారు చూడగానే ఏమన్నాడంటే, అసలు నిజంగా ఇతను ఇశ్రాయేలీయుడు, నిజంగా ఇతనిలో ఏ కపటం లేదన్నాడు. ఈ మాట అనేటప్పటికీ నతనయేలుకి ఆశ్చర్యం వేసింది. నా గురించి నా వాళ్ళకే సరిగ్గా తెలియదు, నేను నిజంగా ఇశ్రాయేలీయుడినని, నాలో ఏ కపటం లేదని నువ్వు ఎలా చెప్పగలగవు, నీకు ఎవరు చెప్పాడు అన్నాడు. దానికి యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? ఆ వాక్యం చదవండి కింద. నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అంటున్నాడు. ఎక్కడ? చెట్టు కింద ఉన్నవాడు కనపడినప్పుడు మనం కనపడమా? ఫిలిప్పు నీతో మాట్లాడకముందే అసలు నువ్వు ఉన్న ప్లేస్ నాకు తెలుసు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. ఆ తర్వాత ఫిలిప్పుతో నువ్వు మాట్లాడిన మాటలు నేను విన్నాను. 2 గ్రహించాడు అక్కడ. 2 అండి. ఈయన ఎక్కడుంటే ఆయన ఇష్టపడ్డాడంటే ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. ఇదే నతనయేలు కనుక ఫిలిప్పు గారు వెళ్ళినప్పుడు టీవీ దగ్గర ఉంటే, ఇదే నతనయేలు కనుక ఫిలిప్పు గారు వెళ్ళినప్పుడు లోక సంబంధమైనటువంటి గ్రూపుల్లో కూర్చుంటే, చక్కగా అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. 2, ఫిలిప్పు గారు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ లేక సంభాషణ ఏం జరిగింది? ఎందుకు నతనయేలు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు? ఎందుకు నతనయేలు నిజంగా ఇశ్రాయేలు కుమారుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూడండి. 43లో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రెయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవను గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను. ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర వ్యక్తిగతమైన మాటలు ఏమైనా ఉన్నాయా? ఫిలిప్పు గారు నతనయేలు దగ్గరికి వెళ్ళాడు. నతనయేలు దగ్గరికి వెళ్ళగానే మీదే ఊరు, ఈరోజు ఏమి వండుకున్నావు, ఈరోజు ఏం తింటున్నావు, మీ వాళ్ళు ఎంతమంది,
మీ ఆయన బాగా చూసుకుంటాడా, మీ భార్య బాగా చూసుకుంటుందా, మీ అత్తగారు మంచిదేనా, ఈ పనికి మాలిన మాటలు ఏమీ లేవండి అక్కడ. వాడు దేవుని పిల్లలు కనుక ఫిలిప్పు వెళ్ళి డైరెక్ట్గా అతను కనుగొన్నాడు. కనుగొంటామంటే మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అతను చూడగానే మోషే గ్రంథములో కానీ ప్రవక్తల గ్రంథములో కానీ ఎవరి గురించి రాయబడిందో ఆయనను నేను కనుగొన్నాను, ఆయన నజరేతులో ఉన్నాడు, ఆయన యోసేపు కుమారుడు అని చెప్పాడు. ఈ మాట అనగానే నతానియేలు కూడా ఏమన్నాడో తెలుసా? నజరేతులో నుంచి మంచిది ఏమైనా వస్తుంది అసలా అని అన్నాడు. నీకు రుజువు కావాలంటే నువ్వే వచ్చి చూడమని చెప్పాడు. ఇక్కడ ఫిలిప్పు ఒక నతానియేలును దేవునికి పరిచయం చేశాడు. ఒకే మాటతో నతానియేలుని ఫిలిప్పు పరిచయం చేశాడు. ఈ మాటను తీసుకొచ్చాడు. మరి మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ తీసుకొస్తుందా, ఉన్నవాళ్ళు కూడా పంపించేస్తుందా? మన సంభాషణ దేవుడు వింటాడండి. దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి వినేటువంటి మంచి మనసు అనేది మనకు ఉంటుందా? రండి, ప్రార్థనకు రండి, వాక్యం నేర్చుకుందాం. శ్రేష్టమైన మాటలు మనం వింటాం. ప్రతి దాని గురించి ఆన్సర్ మనం ఎత్తుకోవచ్చు. మంచి వాక్యం మనకు చెప్పబడుతుంది అని మాటలు మనకు ఉంటాయా? ప్రొద్దున లేచిన తర్వాత ప్రయోజనము లేనివి మాట్లాడేవి ఎన్ని ఉంటాయి? ఎవరితో మాట్లాడినామండి. మనకు ఉపయోగపడేవి కానీ దేవునికి మహిమ కలిగేవి కానీ మాట్లాడేవి ఎన్ని ఉంటాయి? 100 మాటల్లో 5 మాటలైనా మనకు ఉపయోగకరంగా ఉంటాయా? స్టార్ట్ చేసిన కాడి నుంచి వాళ్ళు ఎవరో మన దగ్గర లేరు, ఏంటో మన దగ్గర ఉండదు. పనికిరానిటువంటి స్టోరీలు, పనికిరాని విషయాలన్నీ మాట్లాడుకుంటూ మనం ఉంటూ ఉంటాం. అది దేవుడు వింటూనే ఉంటాడు. నీ వలన నీకు పరిచయమైనటువంటి వాడు దేవుని యొద్దకు రావటానికి నీవు ఏదైనా సరే ఖర్చు చేయగలగాలి, ప్రయత్నం చేయగలగాలి. ఫిలిప్పుని బట్టి నతానియేలు వచ్చాడు. మనల్ని బట్టి ఎవరినైనా దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నామా? అట్లీస్ట్ భార్య, కనీసం భర్త, పిల్లలు, వాళ్ళు తీసుకొస్తున్నాం మనం. మనకే దేవుని కార్యం అంటే విలువ లేనప్పుడు, మనమే దేవుని మందిరం అంటే ఇది అంత అవసరం లేదు కానీ పక్కన పెట్టినప్పుడు, మరి మనల్ని దేవుడు యథార్థమైన వాడని ఎలా అంటాడు? మనల్ని దేవుడు తన గుడారములో అతిథిగా ఎలా చూస్తాడు? ఒక అతిథిగా మనం ఉండాలి అంటే యెహోవా అనేటువంటి ఆయన దగ్గర ఆయన ఉన్నవాడు అనే విషయం దృష్టిలో పెట్టుకుని మన మాటలు, మన నడకలు, మన పడకలు, మన చూపులు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. ఎందుకనగా ప్రతి స్థలంలో ఒకడు ఎవరుంటారు? నువ్వు దాచింది ఆయనకి తెలుసు, నువ్వు తెచ్చింది ఆయనకి తెలుసు, నువ్వు చేసే ప్రతీదీ ఆయనకు తెలుసు. కనుక ఆయన విషయమందు ఈ స్వభావాన్ని కలిగిన వాళ్ళగా ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నేను ఆలోచించా, నీ కనపడకుండా ఎక్కడ ఉండగలనని. ఆలోచిస్తే ఎక్కడా లేదు ప్లేసు. ఆకాశంలో లేదు, పాతాళం లేదు, సముద్ర గర్భం లేదు, భూమి మీద లేదు, ఎక్కడ లేదు. ప్రతి చోట నువ్వు ఉన్నవాడు అంటే ఇంత ఉంటుంది దాని అర్థంలో. అది సంపూర్ణంగా గ్రహించి ఎవరు ప్రవర్తిస్తారో వారే అతిథిగా ఉంటారు. ఈ వచ్చిన ఒకటి కంట పెట్టితే రాదండి అతిథి ఆశీర్వాదం. దీని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన ఉన్నవాడు. రెండవది ఏంటి? అనువాడు అనే పదం ఉంది అక్కడండి. అనువాడు అంటే దాని అర్థం, అనువాడు అంటే ఏదైనా అనగలరు. రాజరంగా చెప్పారు. నిజమే, మనమైనా ఏదైనా అనేస్తాం. ఎవరినైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఏదైనా అనేస్తాం మనం. కానీ మనం అంటాం వేరు, ఆయన అంటాం వేరు. మనం ఏదైనా అంటామంటే, ఇందాక రాజకీయం గురించి ఏదో అక్కడో మాట్లాడుతున్నారు కూర్చుంటే, సీఎం అని కూడా ఆడు అనేస్తున్నాడు ఆయన. అంటే నోరే కదా, ఎవరినైనా అనేయచ్చు, ఏదైనా అనేయచ్చు, ఏదైనా అనగలవు. కానీ దాంట్లో ఒక పొల్లు కూడా నీ వల్ల ఏం చేయటం అవుతుందా? అంటానికి ఎన్నైనా అనేస్తావేమో కానీ దాంట్లో ఒక పొల్లు కూడా తీయలేవు, దాన్ని కలపలేవు. క్రియాకారకు వచ్చేటప్పటికి, క్రియజనకు వచ్చేటప్పటికి నీ వల్ల ఏమీ అవ్వదు. కానీ యెహోవా అంటే ఏదైనా అనేవాడు, అన్నది అన్నట్లుగా చూపించేవాడు. ఆయన అనువాడు అంటాడండి అక్కడ వాక్య భాగంలో. ఆయన అంటే చాలండి జరుగుతుంది. ఆదికాండం మొత్తం మనం చూస్తే అంటేనే అయిపోయింది, అంతా అయిపోలేదా? సృష్టి అంతా అంటేనే సమస్తము జరిగిపోయిందండి. సృష్టిలో కొన్ని వెయిట్ చేస్తున్నాయి తెలుసా?
సుధమ కుమార్ ఏమని ప్రార్థన చేసింది తెలుసా? నువ్వు అను మొత్తం కాల్చేస్తాను అందండి. ఎవరిని? నిజంగా ఆయన అన్నాడు. ఆకాశ వాక్యుల్ని తగ్గదంకిన కలపరుచుని సుధమ కుమార పట్టణాలు మొత్తం కూడా తగలబడిపోయింది. ఆయన అంటే చాలు, భూమి మీద ఏ మనిషికి నామరూపాలు ఉండవండి. అంటే చాలు, జరగాల్సింది ఇప్పటికప్పుడు ఎలా జరగాలో అలా దాన్ని ఆయన జరిగించేటువంటి విషయంలో ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, అనువాడు. దీని గురించి వాక్య భాగంలో మనం ఒకసారి ఆలోచించాలంటే యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అనువాడు అనే దాని గురించి అక్కడ ప్రస్తావన చేయబడింది. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. 22వ అధ్యాయం చదవండి. నేను దావీదుపు ఇంతుచాలపు అధికారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీగ ఎవడనూ ముయ్యనేరడు, అతడు ముయ్యగా ఎవడో తీయలేడంట. ఒక్క మాటలు చెప్పేశాడండి. అనువాడు అంటే ఆ తలుపు తెరుచుకోవాలన్నాడు అనుకో, దాన్ని ఎవడో ఇంకా ముయ్యలేడంట. ద్వారము తెరిచి దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే అది ఆపటం ఎవడ తరం కూడా కాదు. దేవుడు ఇవ్వాలనుకుంటే అద్భుతంగా ఆశ్చర్యకరంగా అలా ఇవ్వగలడండి. దేవుడు వద్దు అని అనుకుంటే దాన్ని మూస్తే దాన్ని తెరవటం ఎవరి తరం కూడా. ఈ మాట టేకు తలుపుల గురించో యాప తలుపుల గురించి చెప్పింది కాదండి. నీ జీవితం అందు నువ్వు కోరుకునే వాటి విషయంలో అనువాడు ఆయన. అవి నీకు తెరవబడి దొరకాలన్నా ఆయనే అనువాడి, అవి నీకు అందకుండా ముయ్యాలన్నా ఆయనే ముయ్యాలి. అనువాడు అంటే దేన్నైనా తెరవగలిగిన వాడు, దేన్నైనా ముయ్యగలిగిన వాడు. ఆయన మూస్తే ఎవరో దాన్ని తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరో దాన్ని ముయ్యలేరు. ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలి అంటే చరిత్ర భాగంలో ఆదికాండం అనేది ఒకసారి మనం చదివినట్లయితే 20వ అధ్యాయం మీరు చూడండి. ఆదికాండము 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం ఒకసారి. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీ ఇష్టమైన కాపురం ఉండమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో చూడండి, ఈ వాక్య భాగంలో సమయాన్ని బట్టి చదువుకుంది. అదే సందర్భంలోనే ఇదిగో నీ అన్నకు నేను కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని నేను కలుగు చేస్తున్నాను అని చెప్పినటువంటి ఆ మాటలు ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 18వ వచనం చదవండి. ఏలయనగా అబ్రహాం అనే భార్యను సారాను బట్టి అతని అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము, అసలు అబీమెలెకు ఇంట్లో అతనికి సంబంధించినటువంటి వారందరి విషయంలో నెడుమూసాడంటే అసలు ఆ గర్భాన్ని మూసేసాడంట. ఒకళ్ళకి పిల్లలు లేకపోతేనే చాలా విచారంగా ఉంటాం మనం. అసలు ఎవరికీ పిల్లలు పడట్లేదంట. ఎవరు మూసేశారండి? దేవుడు గర్భమును మూసేస్తే అందరూ గొడ్రాలు అయిపోయారంట. ఆ శారాను బట్టి యెహోవా అబీమెలెకు ఇంట్లో వాళ్ళందరి గర్భాన్ని మూసేశాడంట. తిరిగి ఎవరూ కూడా గర్భవతులయ్యే అవకాశం అనేది లేదండి. అనగా దాన్ని చూసారంటే దేవుడు మూస్తే తిరిగి ఆ ఆశీర్వాదాన్ని ఎవరూ ఆ ప్రాంతంలో పొందలేకపోయారు, ఇది మూయబడినప్పుడు. మరి నిర్గమాకాండం మనం చదివినప్పుడే జరుగుతున్న గొప్ప అద్భుతం ఏంటో చూడండి. నిర్గమాకాండం యొక్క వాక్య భాగంలో 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి ఈ జనము కంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మన వారి యుక్తిగా నడుచుకుందాము రండి. లేని ఎడల యుద్ధములు కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టినటువంటి భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు హితోను రామసేను పట్టణములు కట్టిరి. అయినను
ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని ఉంది. అక్కడ ఏం చేశారంట? ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు ఆ చెరలో ఉన్నప్పుడు వాళ్ళ సంతానం ఎలా పెరుగుతుందంటే, అసలు ఒక్కొక్కళ్ళు కూడా విస్తారమైనటువంటి బిడ్డలను కంటున్నారు. వాళ్ళు సంతానం బాగా విస్తరించి పెరిగిపోతుంటే ఆ రాజుగారు అనుకున్నాడు, ఇలా ఇశ్రాయేలీలందరూ కూడా సంతానము బాగా కలిగితే పిల్లలను కంటే రేపు ఐగుప్తుతో పాటు సమానంగా ఇశ్రాయేలీలు అయిపోతారు. కాబట్టి ఈరోజు మొదలుకొని ఇశ్రాయేలీల్లో ఎవరికి పిల్లలు పుట్టకూడదు అని చెప్పి వాళ్ళతో వెట్టి పనులు బాగా చేపించేవాడట. అంటే రాజు తలుచుకున్నాడు ఎవరికి ఏం కలగకూడదని, సంతానం కలగకూడదని. రాజు తలుచుకుని ఎన్ని వెట్టి పనులు చేయించినా సంవత్సరం తిరిగేటప్పటికి ఎలా ఉన్నారో తెలుసా? యాజిగా వాళ్ళకంటే వీళ్ళు బాగా విస్తరించారు. అంటే ఇది ఎందుకు జ్ఞాపకం చేశానంటే, గర్భమును మాత్రమే కాదండి, దేన్నైనా సరే నువ్వు చేసే పనే కానీ, నువ్వు చేసేటువంటి ఉద్యోగమే కానీ, నువ్వు చేసే ప్రయత్నమే కానీ, దేని విషయమైనా సరే దాన్ని తెరిచేవాడు ఆయనే, దాన్ని మూసేవాడు కూడా ఆయనే. ఆయన అది నీకు ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళినా అది నీకు రాదు. ఆయన నీకు దాన్ని ఇవ్వాలి అనుకుంటే ఎంతమంది నీ పిటిషన్లు పెట్టినా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, అది రాదా? కానీ ఇప్పుడు ఇలాంటి ఉన్నవాడు అనువాడు అయినటువంటి ఆయన నీకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు? ఎప్పుడు నీ ఎదుట ద్వారం తెరవాలనుకుంటాడు? ఎప్పుడు ఆయన నీకు ఇష్టమైనటువంటి వాడిని సమకూర్చాలనుకుంటాడు? ఇప్పుడు యెహోవా అంటే ఉన్నవాడు, యెహోవా అంటే అనువాడు. కానీ ఆయన ఎప్పుడు వాడు ఇలాంటి వారి విషయములందో ఉన్నవాడుగా అనువాడుగా ఎవరికి మేలు చేస్తాడు అంటే దావీదు అదే అంటున్నాడు. యెహోవా అంటే నీవు ఉన్నవాడు అనువాడు అయి ఉన్నావు, నీవు లేని ప్లేస్ లేదు, నీకు తెలియని రహస్యం లేదు. యెహోవా నీవు మూస్తే ఎవడు దాన్ని తెరవలేడు, నువ్వు తెరిస్తే ఎవరో కూడా దానిని తీయలేనటువంటి వారై ఉంటారు అని చెప్పి, ఇప్పుడు అందులో రెండవ పదం ఏంటి? యెహోవా అన్నాడు. తర్వాత నీ గుడారం అన్నాడంట. అక్కడ గుడారము అంటే మనుషులు వేసుకునే గుడారాలు ఉంటాయి, పరదాలతోనూ తెరచాపలతోనూ గుడారం వేస్తారు. కానీ గుడారము అంటే నివసించేది. ఇక్కడ దావీదు గుడారమా, యెహోవా గుడారమా? ఎవరిదండి? యెహోవా గుడారం, ఆయన ఇల్లు, దేవుని ఇల్లు. ఆయన ఇల్లు ఎలా ఉంటుందంటే, ఐశ్వర్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు మీరు చూడండి ఎలా ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో, ఉండవా? మరి ఒక సామాన్యమైన కోటీశ్వరుడు ఇల్లు అలా ఉంటే, యెహోవా అనే ఇల్లు అనేది ఎంత అన్ని సౌకర్యాలు కలిగినట్టుగా ఉంటుంది. కానీ ఉన్నవాడు అనువాడైనటువంటి ఆ యెహోవా ఇంట్లో అతిథిగా ఉండటం అనేది గొప్ప ధన్యత. ఏంటది? నీ గుడారం అంటే దేవుని యొక్క నివాసము. గుడారం అనగా దేవుని యొక్క నివాసము. అతిథి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతిథి అని ఎవరిని అంటాం? ఎవరిని అంటాం? అతిథి అంటే మన ఇంటికి వచ్చి మన ఇల్లు తుడిచేవాడిని అతిథి అంటామా? మన బట్టలు ఉతికేవాడిని అతిథి అంటామా? ఎవరిని అతిథి అంటాం? అతిథి అనే మాటకు అర్థం ఏంటంటే మన గౌరవ మర్యాదలు స్వీకరించేవాడు అతిథి. అతిథి ఎవరో తెలుసా? మన ఇంటికి వస్తాడు, మన ద్వారా గౌరవాన్ని పొందుకుంటాడు, మర్యాదను పొందుకుంటాడు, మంచి మంచి ఆహారాలు తీసుకునేటువంటి వారు ఎవరంటే అతిథి. దేవుడు ఒక వ్యక్తిని గౌరవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనుషుల గౌరవాన్ని కోరుకుంటూ చాలామంది బాధపడతా ఉంటారండి. కొన్ని సందర్భాల్లో సన్మానాలు చేసినప్పుడు కూడా చేసిందంతా నేను, వాడికి సన్మానం చేశారు, ఇచ్చింది నేను, ఆయన్ని పొగడారని మాట్లాడతారు కదా. అసలు ఈ గౌరవాలు ఏవి మనకు అసలు పనికిరానివండి. మనం దేని కోరుకోవాలి తెలుసా? దేవుడిచ్చేటువంటి గౌరవాన్ని కోరుకోవాలి. దేవుడిచ్చేటువంటి గౌరవం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, బ్రతుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఆయన ఆతిథ్యం ఇస్తే ఎలా ఇస్తాడో తెలుసా?
చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని గౌరవిస్తే ఎలా గౌరవిస్తాడో తెలుసా? యెహోవా గుడారములో అతిథిగా ఉండటమంటే ఎంత గొప్ప ధన్యతో మీకు తెలుసా? బ్రతుకుండగా దేవుడు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే, ఒక అతిథిగా తన ఇంట్లో ఉంటే అతిథికి మనం ఏం పెడతాం? ఏం ఏర్పాటు చేస్తాం? ఎవరన్నా మన ఇంటికి అతిథి వస్తే ఆ రోజు మనం రసం పెట్టడానికి చాలా ఇబ్బంది పడతాం. రాక వచ్చి వాడికి పెడతాం ఏంటిదని. మీ ఇంట్లో నలుగురికి టైఫాయిడ్ వచ్చినా వాడి కోసమన్నా తెస్తారు వీళ్ళు. ఏంటది పెడతాం. ఎందుకంటే ఒక మంచి దాన్ని గౌరవం, అది అతిథికి సత్కరించడం, అతిథికి మర్యాద ఇవ్వటం, అతిథికి ఆజ్యం ఇవ్వటం అనేది ఒక మర్యాదపూర్వకమైన క్రమం. మనకున్న దాని అందే ఎక్కువైన దాన్ని ఇవ్వాలనుకుంటాం. మరి దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాడు? లోకాస్వాతంతా చూసారా? నీలో తండ్రి అనేవాడు తన కొడుకు చేపను అడిగితే పాముని ఇస్తాడా? గుడ్డు అడిగితే తెలియతాడా? మీరే అంత బాగా ఆతిథ్యం ఇస్తే మరి నేను ఎలా ఇవ్వగలను నీకు తెలుసా? నా ఆతిథ్యం ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుసా? నేనే ఆతిథ్యం ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇస్తానో తెలుసా అనే దాన్ని గ్రహించమంటాడండి. వీళ్ళెవరు పెట్టకపోయినా పర్వాలేదు, నాకు ఆయన గృహంలో అతిథిగా ఉంటే చాలు. అది గొప్ప ఆనందం, గొప్ప ధన్యత. అది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అసలు ఊళ్ళో ఆహారం లేకుండా అందరూ కొట్టుకుంటున్నారు. అసలు మనుషులే తినేస్తున్నారు ఒక ప్రాంతంలో. ఏమి లేక, తిండి లేక విపరీతమైన బాధండి. కన్న కొడుకుని వండుకు తినేసింది ఒక తల్లి. తెలుసుక మనకి ఆ పరిస్థితి. అంటే ఎంత కరువు అనుభవిస్తున్నారు వాళ్ళు. అసలు అక్కడ ఉంటుంది ఆ రాజుల గ్రంథంలో, తిని బ్రతకటానికి ఈ మట్టి తినలేక ఏదో ఒక టేస్ట్గా మనం తినాలనే భావంతో పావురపు రెట్టలు తినేవాళ్ళు వాళ్ళు. తెలుసు మీకు? అంటే ఆ దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? మట్టి తినలేరు కనుక ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళు పావురం కొనలేరు కాబట్టి పావురపు రెట్టలు తిని బతికారు వాళ్ళు. ఆ టైంలో ఈయన ఇల్లు అక్కడ అతిథిగా కూర్చున్నాడు. ఎవరు? ఏలి. ఎక్కడ అతిథిగా? దేవుని గురం అతిథిగా ఉన్నాడు. గుడారం లాంటి ప్రత్యేకంగా ఆయనకి హైదరాబాద్లో ప్యాలెస్ ఉండదండి. దేవుని వాక్యం నిలబట్టమే దేవుని గుడారంలో నువ్వు ఉంటాం. అలాంటి ప్లేసుల్లో వాళ్ళందరూ అంత బాధపడుతుంటే ఈయన మాత్రం అన్నాడు, ఫుడ్ నేను పెడతాను, నీళ్లు మాత్రం అక్కడ ఉంటాయి, వెళ్ళమన్నాడు. ఎక్కడికి? అక్కడ ఒక నది ఉంది, ఆ నది దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా అతనికి రొట్టె మాంసాన్ని ఎక్కాడు. నిజంగా ఏ రోజు కూడా ఏలి ఆకలితో పస్తు లేడండి. చక్కగా భోజనం చేశాడు. అంటే ఎందుకు అలా స్పెషల్గా ట్రీట్ చేశాడు? ఏలి ఎవరో తెలుసా? దేవునికి అతిథయ్యాడు. ఎలా అతిథయ్యాడు? పరిచర్య. దేవుని పరిచర్య విషయంలో 450 మంది యెహోవాను దూషిస్తున్నా నా దేవుడు గొప్పవాడని నిలబడ్డాడండి. రాజును సహితం ఎదిరించాడు దేవుడి కోసం, అధికారులను సహితం ఎదిరించాడు దేవుని కోసం. దేవుని పక్షంగా నిలబడి ఇడ్లను కూడా కాల్చే గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేశాడు ఏలి. దేవుని పరిచర్య చేస్తే దేవుడు అంత ఆతిథ్యాన్ని ఇస్తాడు. మన ఎవరింటికన్నా వీళ్ళు పని చేయండి, మీరు రాత్రి అన్నం పెడతారు మీకు, పెట్టరా? కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఏ పూట కాపూట గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చాడు వాళ్ళకి. సరే, బ్రతుకుండగా అతిథిగా ఉన్నాడు కాబట్టి అతిథిగా ఉండి అతిథిగానే దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని సేవ చేసినంత కాలం అతను అతిథే కదా. మన ఇంటికాడ అయితే ఒక అతిథి అంటే గౌరవ మర్యాదలు ఇవ్వటం అంటే మా అయితే ఎన్ని రోజులు ఇస్తాం మనం? 4 రోజులు, మరీ ఎక్కువ ఉంటే 1 రోజులు. ఆ తర్వాత చూపిస్తాం మనం తినం, ఆడికి పెట్టం. ఎందుకని? కానీ ఏలి జీవించినంత కాలము కూడా దేవుడు అద్భుతంగా అతన్ని పోషించాడు. మరి ఎంత ఆతిథ్యం పొందినటువంటి అతిథిగా ఉన్నాడు కదా. ఇలాంటి అతిథి దేవుని సేవలో చనిపోయాడండి. అప్పుడు కూడా ఆయనకు దక్కిన గౌరవం ఏంటో తెలుసా? బైబిల్లో ఎవరికి దక్కనటువంటి గౌరవాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఏంటది? చూడండి, వాక్య భాగం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను
కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆకాశమునకు ఆరోహణం అయిపోయానట. నిజంగా ఏలియా మరణకాలం సమీపించినప్పుడు ఒక అతిథిగా ఏలియాను తీసుకెళ్ళటానికి దేవుడు ఏం పంపించాడు తెలుసా? అగ్ని రథాలు పంపించాడు. అంటే నిజంగా అతనికి ఎంత గౌరవం దక్కిందండి. ఏం పంపితే? అగ్ని రథాలు పంపిస్తే రాత్రి అనక పగలనక నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య, నా పిల్లల్ని పట్టడతావు కదా, కనీసం గుడివాళ్ళ దిగితే బండేసి కొత్తాడా మీ కొడుకు? మన భర్త బండేసి కొత్తాడా? తిరిగావు కదా రా అంటాడు ఎంత చేసినా. కానీ ఈ వాక్య భాగంలో చనిపోతే అగ్ని రథాలు పంపించి మరీ అతను దాని మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. ఇతను కోటీశ్వరుడు కాదు, తింటాకు లేనివాడు, పూట గతి లేని ఆయన దగ్గరికి భోజనానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి? భౌతికంగా దరిద్రుడే, దేవుని సేవలో అతిథి, దేవుని పరిచర్య కొరకు జీవించినవాడు, దేవుని విషయంలో ఆయన ఉన్నవాడు అనువాడని గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక అంత ఉన్నతమైన అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు ఆయనకి దక్కినాయి. ఈ స్థానం దేవుని దగ్గర ఒకళ్ళకే ఉందనుకుంటున్నారా? అందరికీ ఉంది. యెహోవా తన గుడారములో మనం అందరం అతిథులుగా ఉందామనుకుంటున్నాడు. తన పరిశుద్ధమైన స్థలమందు నివాసం ఉండాలనుకుంటున్నాడు. కానీ ఏలియాకు దక్కినటువంటి ఈ అతిథి గౌరవం ఎవరికి దక్కుతుందంటే కింద ఉన్నటువంటి ఆ 4 వచనాల్లో దాన్ని మనం చూస్తాం. కానీ సమయం వాక్యం ప్రారంభించి 50 నిమిషాలు అయింది కనుక నెక్స్ట్ ఉన్నటువంటి దానిని తర్వాత తరగతిలో మనం కొనసాగించుకుంటాం. అంటే ఒక వాక్య భాగాన్ని చదువుతుంటే అది ఎంత అర్థాన్ని ఇస్తుందో అలా దాన్ని చదివితేనే దాని అందున మేలుని మనం పొందగలుగుతాం. కనుక ప్రశ్న ఈరోజు నేర్చుకున్నాం, సమాధానం, దాని గురించినటువంటి క్రియలు దేవుని చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకుందాము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఈ సమయం